సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు తుక్కుగూడ నియర్ బై లేమూరు అనే విలేజ్లో ఉన్నామండి. సో నేను మీకు డైరెక్ట్గా లొకేషన్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో జస్ట్ మనకేంటంటే శ్రీశైలం హైవే ఏదైతే మనకు హైవే కనిపిస్తుందో ఈ హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మీకు ఈ కనపడేది మనకి శ్రీశైలం హైవే అండి. సో ఈ శ్రీశైలం హైవేలో మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో మనకి ఈ లొకేషన్ అంతా కూడా లేమూరు విలేజ్ కిందకి అయితే వస్తుందండి. సారీ, ఇక్కడ ఉంటుందండి మనకి లొకేషను. సో మనకు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 14 దాటిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఫ్యాబ్ సిటీ అయితే వస్తుంది. సో ఫ్యాబ్ సిటీ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఈ పాయింట్లో అయితే వస్తుందండి. ఇది మనకు లేమూరు వెళ్ళేటువంటి శ్రీశైలం హైవే నుంచి లేమూరు వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి ఇది. సో మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. ఇది మనకు లేమూరు వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు. జస్ట్ ఈ రోడ్లో కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విల్లా కమ్యూనిటీస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. కొంచెం ముందుకు వస్తే మనకు ఇక్కడ మనకి శ్రీశ్రీ అకాడమీ అని చెప్పేసి మనకు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంటుందండి. అది దాటిన తర్వాత మనకి ఇక్కడ రామ్కి విల్లాస్ ఉంటాయి అండ్ ఇక్కడ కావూరి ఫారెస్ట్ నెస్ట్ విల్లాస్ ఉంటాయండి. సో అలాగే ఈ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ 100 ఫీట్ రోడ్లో కొంచెం ముందుకు వస్తే మనకు అగర్మియా కూడా వస్తుందండి. ఫస్ట్ అగర్మియా, సరస్వతి కూడా వస్తాయి. సో అగర్మియా కూడా మనకి లేమూరు దగ్గర వస్తుందండి. సో కనెక్టివిటీ రోడ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా ఈ కనెక్టివిటీ త్రూ మనకు ఈ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే రావచ్చు. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సుకృతి కాసా ఫార్చ్యూన్ అండి, కాసా ప్రైడ్ అంటాము. ఈ ప్రాజెక్టు 2022లో డెవలప్మెంట్ అయిందండి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో మనకి ఇంకా ఫైనల్ అప్రూవల్ అయితే ఐ థింక్ నాకు తెలిసి వచ్చి ఉండదు. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే రిజిస్ట్రేషన్స్ అయితే అవుతున్నాయండి. ప్రాజెక్ట్ అయితే టైటిల్ క్లియర్ ఉంటుంది. సో కొంచెం మనకి ఫైనల్ అప్రూవల్ కొద్దిగా డిలే అవుతుందండి. ఇందులో మనకు చాలా మంచి ప్లాట్స్ అయితే మనకి రీసేల్కి రావడం జరిగిందండి. కనెక్టివిటీ కూడా చాలా బాగుంది ఈ ప్రాజెక్ట్కి. సో ఇందులో మనకు 167 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నో సేల్కి అయితే రావడం జరిగిందండి. సో మనకు ఇది వచ్చేసి కంప్లీట్గా R3 జోన్లో ఉంటుంది. సో అలాగే మనకు పక్కనే ఇదంతా కూడా లేమూరు విలేజ్ అండి. లేమూరు విలేజ్కి ఆనుకొని మనకి ఇక్కడ మనకు ఈ పర్టికులర్ లొకేషన్లో మనకు కావూరి హిల్స్ వాళ్ళది phase 2 ఆ విల్లా ప్రాజెక్ట్ అయితే వస్తుంది. సో దీనికి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు. ఈ విలేజ్కి లేమూరు విలేజ్కి అయితే ఆనుకొని ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ మనకు హనుమాన్ టెంపుల్, అంటే ఇది వచ్చేసి అగర్మియా కూడా అండి. సో ఇక్కడ దీనికి నియర్ బై ఇక్కడ నుంచి మనకు 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే వెళ్తుందండి. జస్ట్ మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే వెళ్తుంది. సో 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇప్పుడు ఏదైతే 4th సిటీ అని చెప్పుకున్నామో దానికి కూడా చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరికైనా కూడా ఇలాంటి ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. మనకి ఇది వచ్చేసి రోడ్డు, మనకి ఏదైతే మెయిన్ రోడ్ కనిపిస్తుందో ఈ రోడ్డుకి మనకి రైట్ లెఫ్ట్ రెండు వైపులా ఈ యొక్క లేఅవుట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో దీంతోపాటు నేను మీకు ఈ వీడియోలో దీంతోపాటు జీపీఎస్తో పాటు నేను మీకు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇప్పటివరకు మనం జీపీఎస్ అయితే చెప్పుకున్నాము. సో ప్రజెంట్ మీకు కనపడేటువంటి ఈ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఇది మాస్టర్ ప్లాన్లో మనకి 100 ఫీట్ రోడ్ అండి. సో ఇది జస్ట్ మనకి లేమూరు విలేజ్కి బిహైండే ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ నుంచి ఈ అప్రోచ్ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు ద్వారా కొంచెం ముందుకు వెళ్తే మనకు అగర్మియా కూడా వస్తుందండి. సో జస్ట్ ఇది వచ్చేసి అగర్మియా గూడాకి అండ్ ఇటు లేమూరుకి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్టు. మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్. ఇందుట్లో మనకు 167 స్క్వేర్ యార్డ్స్ అండ్ 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయండి. సో మీరు చూసుకోవచ్చు, రైట్ సైడ్ ప్రాజెక్ట్ పేరు కూడా కనిపిస్తుంది కదా మనకి, కాసా ఫార్చ్యూన్ అండి ప్రాజెక్ట్ పేరు. హెచ్ఎండి అప్రూవ్డ్, ఎలక్ట్రిసిటీ, మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, బీటీ రోడ్స్, మనకి ఎవ్రీథింగ్, పార్క్స్ అన్నీ కూడా ప్రాపర్గా అయితే వీళ్ళు డెవలప్మెంట్స్ అయితే చేశారండి. చాలా మంచి లొకేషన్లో ఉంటుంది. ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి 4th సిటీ ఏదైతే ఉందో ఆ 4th సిటీకి చాలా దగ్గరగా ఆ 4th సిటీ కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఏదైతే మనకు టాటా 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని చెప్పుకుంటున్నామో ఆ 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి జస్ట్
కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకి ఇటు తుక్కుగూడ నుంచి చూసుకుంటే తుక్కుగూడకి ఎగ్జాక్ట్గా 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, ఓఆర్ఆర్కి 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో అలాగే మనకి చుట్టుపక్కల ఈ లేఅవుట్ చుట్టుపక్కల మనకి మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీస్ ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకి మనం వచ్చేటప్పుడు, మనం ఈ ప్రాజెక్టు వచ్చే దారిలోనే ఆన్ ది వేలోనే మనకు రామ్కి విల్లా ప్రాజెక్ట్స్ అండ్ కావూరి హిల్స్ విల్లా ప్రాజెక్ట్స్ అయితే కనిపిస్తాయి. సో అలాగే ఇప్పుడు కావూరి హిల్స్ వాళ్ళు phase 2 ప్రాజెక్ట్ని మన వాళ్ళు ఇక్కడ లేమూరు, ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ చాలా వెరీ నియర్ బై మనకు phase 2 ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో ఇందులో మొత్తం కూడా అన్నీ కూడా ఆల్మోస్ట్ 30 feet రోడ్స్ ఇచ్చారు. సో డెవలప్మెంట్స్ అయితే ప్రాపర్గా అయితే చేశారండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రాజెక్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలని ఉంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయొచ్చు అండి. సో ఇది మనకు ఇప్పుడు కొత్తగా ఈ ప్రాజెక్ట్ నియర్ బై మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్, జస్ట్ ఒక 4 kilometers డిస్టెన్స్లోనే మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఉందండి. సో అలాగే మనకు నిషిత ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా నియర్ బై ఉంటుంది. సో ఇప్పుడు చెప్పుకున్న 300 గ్రీన్ఫీల్డ్ రోడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ 300 గ్రీన్ఫీల్డ్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇప్పుడు మనం రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి లేఅవుట్లో నుంచి రోడ్డుకి రైట్ సైడ్ ఉన్నటువంటి లేఅవుట్లోకి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎంటర్ అవుతున్నామండి మనం. సో ఇది మెయిన్ అప్రోచ్ రోడ్డుకి, ఇది రైట్ సైడ్ అండి. సో ప్రాజెక్ట్ అనేది మనకు రోడ్డుకి ఇరువైపులా బోత్ సైడ్స్ కూడా ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో మీరు చూసుకుంటే లేఅవుట్ అయితే ప్రాపర్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి. సో కంప్లీట్ R3 జోన్లో అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో తుక్కుగూడకి ఇప్పుడు వస్తున్నటువంటి 4th సిటీ 300 గ్రీన్ఫీల్డ్ రోడ్డుకి చాలా దగ్గరలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఈ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఈ ప్రాజెక్ట్దేనండి. సో పార్క్ ఏరియా, ఈ ప్రాజెక్ట్ పార్క్ లొకేషన్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉంది. సో R3 జోన్లో ఉంటుంది, లాంగ్ టర్మ్ పర్పస్ యూజ్ అవుతుంది. తుక్కుగూడకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. నేను ప్రైస్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే ఆ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.